అగ్నిస్తంభ అగ్రభాగం నుండి జారిపడుతున్న మొగలి పువ్వును బ్రహ్మదేవుడు ఆపి, ఓ పుష్పరాజమా, నేను సృష్టికర్త విధాతను అని చెప్పి తన అన్వేషణ గురించి చెప్పాడు. మొగలి పువ్వు ఓ మొలక నవ్వు నవ్వి, నేను వస్తున్నదే అక్కడి నుంచి. కాలమానం రీత్యా చాలా యుగాలే అయింది నేను జారిపడి ఇక్కడికి చేరడానికి. ఈ లోపల స్తంభం ఇంకెంత పెరిగి ఉంటుందో తెలియదు. నా మాట విను. దీని అగ్రభాగాన్ని చూడడం నీ తరం కాదు అని అంది. కానీ బ్రహ్మదేవుడికి విష్ణువుతో సమానంగా ఉండాల్సి వస్తుందని నచ్చక, విష్ణువు కన్నా గొప్పవాడు అనిపించుకోవాలి అని ఒక ఆలోచన చేశాడు. మొగలి పువ్వుతో, నాకు ఒక ఉపకారం చెయ్యు. నేను విష్ణువు దగ్గరకు వెళ్ళి ఈ స్తంభ అగ్రభాగాన్ని దర్శించానని చెబుతాను. నా మాట నిజమేనని నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఆపత్కాలంలో అసత్యమాడడం తప్పు కాదు అని బ్రహ్మ అడగగా మొగలి పువ్వు సరే అంది. అలసిపోయి ఉన్న విష్ణువు ఎదుట బ్రహ్మ చెప్పిన విధంగానే అబద్ధపు సాక్ష్యం చెప్పింది. అది నమ్మిన విష్ణువు బ్రహ్మగారు నిజంగానే లింగాగ్రాన్ని సందర్శించాడనే విశ్వాసంతో తన ఓటమిని అంగీకరించి బ్రహ్మను పూజించాడు.